హలో అండి, నేను మీ డాక్టర్ రజనీ ప్రియదర్శిని, ఏఆర్టీ స్పెషలిస్ట్, రజనీ ఫర్టిలిటీ సెంటర్, రెనీ హాస్పిటల్, కరీంనగర్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి సందర్భంగా ఒక కొత్త ప్యాకేజ్తో మీ ముందుకి వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ శ్రీ లక్ష్మీ మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ కింద ఉచిత ఫర్టిలిటీ క్యాంప్ నిర్వహించి తక్కువ ప్యాకేజ్లో ఎంతో మందికి సంతానాన్ని కలిగేటట్టుగా చేశాము. అందులో ఒక 10 మందికి ఉచితంగా IVF చికిత్స విధానం చేయడం కూడా జరిగింది. ఆ దంపతులు ఇప్పుడు కొంతమంది ప్రెగ్నెన్సీలో ఉన్నారు, కొంతమంది డెలివరీ అయ్యి పిల్ల పాపలతో హ్యాపీగా ఉన్నారు. సో ఈ సంవత్సరం కూడా ఈ సంక్రాంతి సందర్భంగా అతి తక్కువ ప్యాకేజీలో మీకు అందుబాటులో ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్యాకేజ్లో ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ స్కానింగ్ అండ్ ఫ్రీ కౌన్సిలింగ్ చేసి మీకు ఏ చికిత్సా విధానమో డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ల్యాబ్ టెస్ట్లు, వీర్యకణాల పరీక్ష పైన 20% డిస్కౌంట్ కూడా ఉంది. ఇందులోకి సంబంధించిన మెడిసిన్స్ని అతి తక్కువ ధరకి వచ్చేటట్టుగా మీకు అనుగుణంగా ఒక ఫిక్స్డ్ ప్యాకేజ్ చేశాము. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న దంపతులకి ఈసారి కూడా ఒక 10 మందికి ఉచితంగా IVF విధానాన్ని చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీరు రాగానే ఫిబ్రవరి సమ్మర్ ఎలా ఉంటుంది అని మీకు కొన్ని అపోహలు ఉండొచ్చు. కానీ మీరు రాగానే IVF విధానం వెంటనే చేయడం జరగదు. మీరు వచ్చాక ఎవాల్యుయేషన్ అంటే మీకు తగు పరీక్షలు నిర్వహించి అసలు మీకు ఏ ట్రీట్మెంట్ అయితే బాగుంటుందో నిర్వహించి దాని తర్వాత ఒక 1-2 months ప్రిపరేషన్ అంటే ఒకవేళ మీకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటే వాటిని సెట్ చేస్తాము, వీర్యకణాలు తక్కువ ఉంటే వాటిని ఇంప్రూవ్ చేస్తాము. ఇవన్నీ అయ్యాక తర్వాతనే ఈ IVF విధానం చేయడం జరుగుతుంది. కేవలం ఈ క్యాంపుకి వచ్చినంత మాత్రాన అందరికీ IVF సజెస్ట్ చేస్తామంటే లేదు. మీ కారణాలను బట్టి మీకు ఏ పద్ధతి అయితే బాగుంటుందో దానిని డిసైడ్ చేశాక మీ కన్సెంట్ ప్రకారమే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ ఇంకా మై సజెషన్ ఏంటంటే, మీరు ఏదైతే కపుల్ ఈ క్యాంపుకి రావాలనుకున్న వాళ్ళు మీ పాత రిపోర్ట్స్ అన్ని తీసుకొని రావాలి. తర్వాత ప్రిఫరబుల్లీ పీరియడ్ వచ్చిన 2nd day 3rd day వస్తే ఆ టైంలో స్కానింగ్ కానీ ఆ టైంలో చేసే హార్మోన్స్ కానీ చాలా కరెక్ట్గా వస్తాయి. సో సెమెన్ అనాలిసిస్కి అట్లీస్ట్ 3 to 4 days గ్యాప్ ఉన్నట్టయితే, భార్య భర్తలు కలవకుండా గ్యాప్ ఉన్నట్టయితే ఆ సెమెన్ రిపోర్టు చాలా అక్యురేట్గా వస్తుంది. సో నేను అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే కపుల్ మన దగ్గరికి రావాలనుకున్నారో ఈ డేట్స్ చూసుకొని వచ్చినట్టయితే ఆ రోజు మీకు పరీక్షలు, కౌన్సిలింగ్ అన్నీ వివరంగా జరిగిపోతాయి. సో ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకొని పిల్లా పాపలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని మీ డాక్టర్ రజనీ.